పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ నమస్కారాలు, నా అభినందనలు. ఇంతకుముందే ఒక అసోసియేషన్ జేసీఐ అనే ఒక క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. కుర్చీది నిలబడి తీసేయండి ఒకసారి అన్న ఇటు చూడన్నా. చప్పట్లో గట్టిగా గట్టిగా అదే అలా సినిమాలో చదువుతుంటారు, చిటికలు అట్లా మనవాడు తప్పెట్టు ఆ సినిమా గుర్తొచ్చింది. అందరు కూర్చోండి, ఎవరైనా ముందుకు రావద్దు. మీకు ఏదైనా రాసుకునే డేటా తొందరపడద్దు, మీరు ఎవరు కొట్టుకోవద్దు. క్యాలెండర్ లెక్క అలాగే రామకృష్ణ గారికి, ఇంకా ఈ అసోసియేషన్లో ఉన్న సభ్యులకి, ఇక్కడ చేసినటువంటి కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టడం అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వడ్రంగి పనులన్నీ కూడా కార్పొరేటర్ పనులు, ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం, ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం చేయాలన్న అంటే ఒక చెట్టుని ఒక శిల్పిలాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్. చాలా అందంగా ఇంటీరియర్లు కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు అందరం కూడా కలవటం, ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని నన్ను అసోసియేషన్ అంతా కూడా ఈరోజు, ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాగా పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, పేద కుటుంబాలు కాదు, రోజు పొద్దున్న వేస్తే కష్టపడేవాళ్ళు. కాబట్టి సమస్యల మీద ఒకసారి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి దాంట్లో సభాధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు రంగబాబు గారు, కృష్ణమోహన్ గారు, జానీ పాషా గారు, వినోద్ గారు, నాగరాజు గారు, చిరంజీవి గారు, అంజుబాబు గారు, టీమ్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు. ఎవరికి వాళ్ళు అసోసియేషన్స్ చేసుకొని దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎవరైతే అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి. టోటల్గా మన వాళ్ళు కార్పెంటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా లేదా, ఇలాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం నుంచి అంత డేటా అంతా కూడా ఎప్పుడైతే మన కార్పొరేటర్స్ అంతా కూడా మన వాళ్ళు అధ్యక్షులు వీళ్ళంతా కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి రూట్స్ లెవెల్లో మన వాళ్ళ కష్ట నష్టాలు అనేది మన చేతిలో కనపడుతుంది. అది చెయ్యాలి. మనం ఏదో 6 నెలలు ఒకసారి చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మనకేదో కావాలి అనుకునేది కాదు. ప్రతి డేటా, ప్రతి మనిషి, మన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, కార్పొరేటర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ హెల్త్ పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా డేటా పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఇలానే అడుగుతూ ఉన్నారు.
తొందరలోనే అది కొన్ని డాక్యుమెంట్లు పని మీద జరుగుతూ ఉంది. అది పని అయిపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో 3 నెలలేమో ఈ అధికారులు మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్ట్రీమ్లు అయ్యి ఒక్కొక్క పనుల మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వరకు 700 మందికి తొందరలోనే లోన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోమని కూడా చెప్పాం. మన వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది 90 మంది బీసీలే, 90% వరకు బీసీలే ఉంటారు. కాబట్టి మీరు కూడా మేము అప్లికేషన్ అవన్నీ కూడా మా పిఏని అడిగితే మన ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మన ట్రెజరర్ కృష్ణమోహన్ కూడా మేము పంపిస్తాం. మీరు అవన్నీ కూడా ఎవరెవరికి మీరు చిన్నవాళ్ళు ఉంటారు 2 లక్షల్లో ఏదైనా పెట్టుకోవాలి అంటే మీకు లోన్ శాంక్షన్ చేయించే బాధ్యత నాది. మనకు 600-700 మందికి మనం చేసుకోవడానికి బీసీలకు ఇవ్వడానికి ఈరోజు మనకి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరికీ. కాబట్టి రెండోది వచ్చి మనకు కొంతమందికి హౌస్ సైట్స్ లేవు, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఉండేవి కూడా పోయినసారి అన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేమేమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు డోర్ ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నాం. వీళ్ళు సొంతిల్లా కాదా, ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మాకు డేటా కూడా దాదాపు 90% కంప్లీట్ చేశారు. మీ ఇళ్ళకి కూడా వచ్చుంటారు. సచివాలయం పోతే వాళ్ళకి ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఇక్కడే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయ ఉద్యోగస్తుల చేతే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా తొందరలోనే అవి కూడా కమిటీ అని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ ఉద్దేశం ఎప్పుడు కూడా పేదలకు ఏం చేయాలి, పేదలకు ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనేదే ఈరోజు ప్రభుత్వ విధానాలు కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము కూడా పనిచేస్తా ఉన్నాం. 6 నెలలు అయిందే కాబట్టి తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకునే పద్ధతిలో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు, మన కార్పెంటర్ల ఐక్యతని మరోసారి చాటి చెప్పినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. అందరూ కార్పెంటర్లంతా ఐకమత్యంగా ఉండి మనకి ఏం కావాలన్నా సాధించుకోవడానికి మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీకు జిల్లా నలుమూలల డేటా తీసుకోండి కార్పెంటర్లకి ఏ సమస్య వచ్చినా మీరు వచ్చి మాకు ఇప్పించండి. ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత మాదని మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, కేఆర్ భాయ్ గారు మనకి మాట ఇచ్చారు. మనకి యూనియన్ ఆఫీసు వరకు స్థలం ఇస్తామని చెప్పారు. షాపులు కూడా మన కొత్త మార్కెట్లో 2 లైన్లు క్లియర్ చేసి షాపులు కూడా ఇస్తామని మనకి మాట ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు చల్లారామని రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా హ్యాపీగా ఉన్న షాపులు మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ పేరు మేము మరవలేదు, బాగుంది. మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే సోదరులందరికీ కృతజ్ఞతలు. మాకు మా మీటింగ్ని జయప్రదం చేశారు. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అన్నదండలుగా ఉండి మాకు ఎల్లవేళ్ళ వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు ఉన్న బాధలన్నింటినీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మాకు ఆ మాత్రం హామీ ఎక్కడా దొరకలేదు ఈ 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మా కార్పెంటర్లకి కొత్త స్కీమ్స్ కూడా అన్నీ అమల్లోకి వచ్చేసినాయి. అవన్నీ మాకు నిదానంగా అన్నీ అందరికీ చెందేటట్టుగా చేస్తామని మాటిచ్చారు. మా జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు వాళ్ళకి కృతజ్ఞత. మా వర్కర్ల తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.